అదృష్టరత్నమే మహాద్భుతం. ముఖ్యంగా ఎప్పుడు ద్వారం మీద గణేష్‌ని అతికించడం మానేయండి. ఆయన ద్వారపాలకుడు కాదు. ఆయన ఎప్పుడు ఇంట్లో బ్రహ్మాండంగా పూజ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవిని కూడా ఒక్కదాన్ని తలుపు మీద ఎప్పుడు అంటే అటు ఇటు ఆడే తలుపు మీద ఎప్పుడు లక్ష్మీదేవిని పెట్టకూడదు. లక్ష్మీదేవి కదులుతూ ఉండకూడదు. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే లక్ష్మీ గణేష్‌ని ద్వారం మీద పైన ఫిక్స్డ్‌గా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అది మేమే చెప్తాం. ద్వారానికి రెండు వైపులా ఓము స్వస్తిక్కు ఇత్తడితో చేసింది పెట్టి చూడండి, అద్భుతాలు గమనించండి. అలాగే మీరు అదృష్టత్రం పెట్టుకునేటప్పుడు దాంతోపాటుగా మేము ఒక యంత్రం ఇస్తాం. దీంట్లో సర్వ యంత్రాలు అంటే వాస్తుకు సంబంధించిన ఈ భూతప్రేత విశేషాలు అన్నీ నివారణ చేసాయి, అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది కనుక ద్వారం దగ్గర పెట్టుకోగలిగితే చాలా ఒక అద్భుతం. అది ఇంటికి అనుకూలంగా పెట్టుకోవాలనుకుంటే పంచముఖ ఆంజనేయ పెట్టుకోవాలి ద్వారం దగ్గర. పంచముఖ ఆంజనేయం అంటే మంత్రతంత్రాల విజులు కానీ, చేతబడులు కానీ, భూతపేత పిశాచాలు ఇంట్లో ఉండేవి కానీ, ఎవరన్నా ఏడుపులు కానీ అవి అప్పటికప్పుడే ఖండింపబడతాయి. అది తప్పితే వేరే ఏది పెట్టకూడదు. కొన్ని వీధి సోళ్ళు ఉన్నప్పుడు మాత్రం లక్ష్మీ గణేష్ స్టైల్ పెట్టుకోవచ్చు. అది ఎక్కడ పెట్టుకోవాలో మేము వివరంగా చెప్తాము. అదృష్టత్రం ధారణ చేయండి. ఈ రోజుల్లో అద్భుతమైనది. దసరా దీపావళి మధ్యకాలంలో ఎవరైతే అదృష్టత్రాలు పెట్టుకున్నారో వీళ్ళెవ్వరూ కూడా మామూలుగా లేరు. ఒక రేంజ్ మనుషులుగా అయిపోయారు. అదృష్టత్రం ధారణ జీవితంలో అద్భుతమైన విషయము. శుభం భూయాత్, శుభం భూయాత్.